ఊర్లల్ల లీడర్లు ఊపిరితోని ఉండాలనా? వద్దా? అన్నట్టే చేస్తున్నారట కొంతమంది. అరెరెరెయ్! ఏం అరాచకము, ఏం దౌర్జన్యము. మనుషులు చచ్చిపోయేటట్టు చేసుడంటే మామూలు ముచ్చటా చెప్పుండ్రి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమారిపేట అనే ఊర్లే సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఓ ఇంటామె పెనివిటి జీవి తీసుకునేటట్టు చేసిండ్రట కొంతమంది. అంటే తెలంగాణ పల్లెలల్లా ఎసొంటి ఘోరాలు జరుగుతున్నాయో చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీ లీడర్ల వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక బండారి రవీందర్ అనే చాయన బలిమిటికి పానం తీసుకుంటాట. చూడండి వాళ్ళ ఇంటోళ్ళు బంధు బలగం తిరిగి ఏడుస్తున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలుండి ఆ పార్టీ పద్ధతులు నచ్చకనో ఇంకా దేనికో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో చేరికైనరట బండారి రవీందర్ కుటుంబం. అప్పటికే సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చే వరకు తన భార్య పుష్పను ఎన్నికల పోటీకి దింపిండట రవీందర్. ఖాతం కాకులు గద్దలు ఎంబటి పడ్డట్టు అట్లెట్లా పోటీకి దించుతావు, నువ్వేం చేస్తావో ఏమో కానీ నామినేషన్ విరమించుకోవాలని రాసి రంపాన పెట్టినట్టు రవీందర్ ఎంబటి పడ్డారట. ఇటు పార్టీ తరపున సర్పంచ్ పదవికి నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీలు అటు విరమించుకోకుంటే మంచిగా ఉండదని కాంగ్రెస్ పార్టీ లీడర్ల నడుమ సతం మతమైందట రవీందర్. ఈ కాంగ్రెస్ పార్టీల పోరువడలేను అని ఉరి పెట్టుకొని జీవి తీసుకున్నాడట పాపం. నీ సర్పంచ్ పదవి రాజకీయాలు పాడైపోను, పచ్చా బతికేటోళ్ళ ఇంట్లో సిచ్చు పెట్టిండ్రు కదరా, బంగారం అసంటి మనిషి సచ్చేటట్టు చేసిండ్రు కదరా అని తిడుతున్నారట రవీందర్ అన్నను తిప్పల పెట్టిన వాళ్ళను. అయినా రవీందర్ అన్న కూడా గట్లా చేయకుండా ఉండాలి. ఎవడో ఏదో అన్నడని విలువైన పానాలు తీసుకోవద్దు. కాబట్టి ఎన్నికలలో నిలబడ్డోళ్ళు చిన్న చిన్న వాటికి నారాజై పానాలు తీసుకోకుండ్రి. రేపు రిజల్టులు వచ్చినాక తర్వాత గెలిచినా ఓడినా ఒక్కరే తీసుకోండ్రి. పదవి రాకుంటే పానం పోయినట్టు ఏకుండ్రి. ఇప్పుడు కాకుంటే తర్వాతనైనా పోటీ చేస్తే పదవి వస్తుంది కానీ పోయిన పానం తిరిగి రాదు. జర ఆలోచన చేసి ఆవేశపడకుండా అంటురట ఈ ఘోరాలు చూస్తున్న తెలంగాణ జనాలు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు తెలంగాణ వచ్చి 10 ఏండ్లు దాటినా ఇంకా ఆంధ్రోల పీడ ఇరగడైతలేదు మనకు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రోల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద విపరీతంగా పెట్టుకుంటూ పోయినరు. మిలియన్ మార్చ్ పేరుతో దాని మీద పెద్ద కొట్లాటే జరిగింది. ఇప్పుడు కూడా అట్లా అయ్యేటట్టే చేస్తున్నారు ఆంధ్రోళ్ళు. దానికి మన సీఎం రేవంత్ రెడ్డి భుజాలు కాయలు ఖాయంగా ఆంధ్రోల విగ్రహాలు మోస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. మరి లేకుంటే ఏంది, బాలసుబ్రహ్మణ్యం విగ్రహము రవీంద్ర భారతిలో పెట్టుడైంది. ఎస్పి బాలు ప్రపంచం మెచ్చే పాటలు పాడొచ్చు, ఆహా ఎంత అద్భుతమని మైమర్చేటట్టు చేసిండు కావచ్చు. కానీ తెలంగాణకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఏమన్నా సంబంధం ఉన్నదా? తెలంగాణ రాష్ట్రం వచ్చుడు అస్సలు ఇష్టం లేని మనిషి ఎస్పి బాలు. జయ జయ హే తెలంగాణ అనే పాటను వాడుమని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషను అందశ్రీలు చెన్నై పోయి బతిలాడితే గా పాట నేనెందుకు పాడతా అని తెలంగాణ ఉద్యమాన్ని అవమానించినట్టు మాట్లాడిండు. అసోంటి మనిషి విగ్రహము తెలంగాణ కళలకు ఇల్లు అసొంటి రవీంద్ర భారతిలా పెట్టుడేందని బగ్గున మండుతున్నారు తెలంగాణ వాదులు. సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ఆనాటి ఆంధ్రుల విగ్రహాల పాలన తీసుకొస్తున్నాడని కోపం చేస్తున్నారు. మొన్నటికి మొన్న రోషయ్య విగ్రహం పెట్టిండ్రు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం తెలంగాణ హక్కులను ఆగం చేసిన ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ళ ఏజెంట్ తీరుగా ఇక్కడ మారిండు తప్ప తెలంగాణ సోయిల లేడని పండ్లు పటపట కోరుకుతున్నారు. తెచ్చుకున్న తెలంగాణ పగ్గాలను ఆంధ్రోలకు అప్పచెప్పినట్టు చేస్తున్నాడు. వాళ్ళ మనసులున్నది రేవంత్ రెడ్డి చేసుకుంటా పోతున్నాడు. కీలు బొమ్మ తీరుగా మారిండని మండిపోతున్నారు. ఏందో ఏమో ఈ విగ్రహాల పంచాది గాని మళ్ళీ తెలంగాణ పోరాటం జరిగితే తప్ప ఈ ఆంధ్రోల పీడ విరగడయ్యేటట్టు లేదని అనుకుంటున్నారట తెలంగాణ పల్లె జనాలు.